బాగుందండి. అనంత గారు మీరు చెప్పండి. ముఖ్యంగా ప్రజలందరూ భయపడేది ఏంటి అంటే శని దోషం గురించి. ఈ శని దోషం అంటే ఏమిటి? దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటారు? శని చాలా చక్కని వాడండి. అందరూ శని దశ స్టార్ట్ అవుతోంది అనేటప్పటికీ కొంచెం భయపడుతూ ఉంటారు. ఒక దశ ప్రభావాన్ని చూపించడానికి, ఇప్పుడు ఉదాహరణకి శని గురుని యొక్క దృష్టి కలిగి ఉన్నాడు అనుకోండి, కీడు చేయలేడు. ఏలినాటి శని అనేది రాశిని బట్టి వచ్చేది. ఈ రాశిని బట్టి వచ్చే 7.5 సంవత్సరాల్లో శని ఏదైతే ఉందో ఏలినాటి శని, అది ఆ 7.5 సంవత్సరాలు ఇబ్బంది పెడుతుంది. కానీ శని తర్వాత దశ తర్వాత బుధుడు వస్తాడు. ఇది ఏలినాటి శని. శని దశ ఉందనుకోండి, శని దశ వెళ్ళిపోయిన తర్వాత బుధ దశ వస్తుంది. ఏలినాటి శని ఎవరికైనా వచ్చి తీరాల్సిందే. కానీ ఏం చేస్తాడు వచ్చిన తర్వాత అంటే, పడవలసిన శ్రమ అంతా పడతాడు. ఇంతకంటే ఇంక పడాల్సిన శ్రమ ఏమీ లేదు జీవితంలో, పగవాడికి కూడా వద్దు అనే పరిస్థితికి తీసుకువెడతాడు. ఇది ఎప్పటిది అంటే పూర్వకర్మే. ఇప్పుడు నేను ఎవరికి హాని చేయలేదు, నన్ను ఎందుకు ఇలా ఇబ్బంది పెడుతున్నాడు భగవంతుడు, ఎందుకు ఇలా పరీక్షిస్తున్నాడు అనే భావన అవసరం లేదు. గత జన్మలో చేసిన దాన్ని ఇప్పుడు అనుభవింపజేసేస్తున్నాడు. జాగ్రత్తగా గమనిస్తే ఏలినాటి శని వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ మేలు చేసేవాళ్ళు, వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ కీడు పొందినవారు చాలామంది ఉన్నారు. అంటే ప్రారంభంలో మేలు చేస్తే వెళ్ళిపోయేటప్పుడు కీడు చేస్తుందని, ప్రారంభంలో కీడు చేస్తే వెళ్ళిపోయేటప్పుడు మేలు చేస్తుందనే మాట కూడా ఉంది శాస్త్రంలో వచనం. ఈ వెళ్ళిపోయేటప్పుడు మేలు చేసేవాడు ఎలా చేస్తాడు అంటే, పడిన శ్రమకంతా, పడిన ఇబ్బందులకి అన్నింటికీ తగినట్టుగా ఓ ఫలితాన్ని ఇచ్చేస్తాడు. సుఖం ముందనిపిస్తే అనుభవిస్తే తర్వాత దుఃఖం ఉంటుంది అనే మాట మన సమాజంలో సహజంగా వింటున్నాను, శాస్త్రంతో సంబంధం లేకుండా. ఆ రకంగానే ఇక్కడ కూడా వర్తిస్తోంది అనుకుందాం. ఈ ఏలినాటి శని వెళ్ళిపోయిన తర్వాత, అష్టమ శని వెళ్ళిపోయిన తర్వాత, లేదా అర్ధాష్టమ శని వెళ్ళిపోయిన తర్వాత వచ్చే సుఖం ఎలా ఉంటుంది అంటే, మనకి ఎండాకాలం తర్వాత వర్షాకాలం వస్తుంది చూడండి. ఆ వర్షాలు తెరిపించిన తర్వాత మళ్ళీ సూర్యుడు వస్తాడు. ఎండను భరించలేనురా బాబు, సూర్యుడు కొంచెం కరుణిస్తే బాగుండు అనుకున్నాక వర్షాలు వస్తే, పనులు అవ్వట్లేదనో ఇంకోటో కారణం చేత అప్పుడు ఇబ్బంది పడినా, తర్వాత మేఘాలు పక్కకు తప్పుకుని చాలా సున్నితమైన కిరణాలతో, కాంతితో సూర్యుడు వస్తాడు. చాలా ఆహ్లాదాన్ని ఇస్తుంది, అలాగా ఆనందాన్ని ఇస్తుంది. కారణం ఏమిటి అంటే, పాపం ఉన్నంతసేపు ఆనందం ఉండదండి, పాపం ఉన్నంతసేపు దుఃఖమే ఉంటుంది. ఆ పాపాన్ని అనుభవింపజేసేసాడు కాబట్టి తరువాత వచ్చే ఆనందము పసిపిల్లవాడి అకారణంగా ఎలా అయితే ఆనందం పొందుతాడో అలా ఉంటుందన్నమాట. అయితే మరి ఈ పాపాన్ని అనుభవించడం ఎలాగ చాలా కష్టం కదా అంటే, శ్రమ లేకుండా ఫలితం వచ్చింది ఆనందాన్ని ఇవ్వదండి ఎవరికి. శ్రమ చేసిన తర్వాత ఫలితం లేకపోయినా ఆనందాన్ని ఇవ్వదు. ఈ ఏ సమయంలో శ్రమ పడాలి, ఏ సమయంలో శ్రమ పడకూడదు అనేవి కొన్ని నిర్దిష్టంగా వచనాలు ఉన్నాయి. ఉదాహరణకి పగలంతా పడుకుంటానండి, రాత్రి పనిచేస్తానండి అంటే ప్రయోజనం లేదు. దానికి అవసరమైన దానికంటే ఎక్కువ శక్తి అవసరం అవుతుంది, మామూలుగా అవసరమైన దానికంటే. ఎందుకు? నిద్ర మెలకువగా ఉండాలి అంటే ఇంకాస్త ఎనర్జెటిక్గా ఉండాలి. పగలు పని చెయ్యాలి కాబట్టి ప్రకృతి అంతా పగలు మేలుకొని ఉంటుంది. రాత్రి నిద్రపోవడం అవసరం కాబట్టి ఆరోగ్యానికి రాత్రి నిద్రపోతున్నారు. మొత్తం ప్రకృతి అంతా కూడా విశ్రాంతి స్వరూపంలో కనిపిస్తుంది. ఆ స్థితికి విరుద్ధంగా మనం ప్రవర్తించినప్పుడు ఏమవుతుంది అంటే, దానికి తగిన దోషం ఏర్పడుతుంది. రాత్రి సరిగా సమయానికి 8 గంటల నుంచి 9 గంటల నుంచి 12 గంటల మధ్యలో నిద్రపోతే ఒక రకమైన హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. ఆ హార్మోన్ ఆనందానికి కారణం అవుతోంది. ఆ ఆనందము ఆధ్యాత్మిక ప్రగతికి ఉపయోగపడుతోంది అని సైంటిస్టులు కనుక్కున్నారు. అంటే ఆ హార్మోన్ని బలవంతంగా ప్రవేశపెట్టి కూడా పరీక్షలు చేశారనమాట. అంటే అర్థం చేసుకోండి, మనం శ్రమ పడవలసినప్పుడు శ్రమ పడకుండా పని అవ్వాలి ఏదేమైనా సరే అని ఇంకాస్త బలాన్ని ఉపయోగించినప్పుడు ఆ పని అవ్వకపోతే తర్వాత మళ్ళీ శ్రమ చేయాలి అనిపించని స్థితికి వెళ్ళిపోతాడు మానసికంగా. కాబట్టి ఆ సమయంలో శ్రమ పడకూడదు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. మరి పని ఏమి చేయొద్దంటే ఎలాగండి, వ్యాపారం ఉంది, ఇవన్నీ అభివృద్ధిలో ఉన్నాయి కదా, వాటిని ఇంకాస్త కాపాడుకోవాలి కదా, లేకపోతే పక్కవాడు ఎవడో దాన్ని దోచుకుంటాడు కదా అనే భావన ఉంటే, అది లౌకిక ప్రయత్నమైన ఏ ప్రయత్నము కూడా దాన్ని ఆపలేదండి. మహా అయితే ఇంకో 4 రోజులు వాయిదా వేస్తుంది, లేకపోతే ఇంకాస్త నష్టాన్ని ఎక్కువ ఇచ్చేలాగా దారి తీస్తుంది. ఈరోజు 10 రూపాయలు నష్టపోతే పోయినట్టు, పర్వాలేదు. అదే 4 రోజులు వాయిదా వేస్తే 20 రూపాయలు పోవచ్చు. కాబట్టి ఇబ్బంది వస్తోంది కాబట్టి ఇబ్బందిని లౌకికంగా ఎదుర్కొంటాను అంటే మన చేతుల్లో లేని విషయాలు చాలా ఉంటాయి. ప్రకృతిలో వచ్చే మార్పులకి మనం ప్రభావితం అవ్వడానికి కారణాలు కూడా అవుతూ ఉంటాయి కొన్ని సందర్భాల్లో.
కాబట్టి దశలని అనుసరించి ఏ సమయంలో చెయ్యకూడదో ఆ సమయంలో చేయడం మానేసి ఏ సమయంలో చెయ్యాలో ఆ సమయంలో చేస్తే తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితాన్ని పొందుతారు. మరి ఈ ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని దశలు నడిచే సమయంలో ఏం చేయాలి అంటే ఆ పని ఆపేసి జపం చేసుకోవడం ఉత్తమం. లేకపోతే ఏమవుతుంది, అంతకుముందు 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు చాలా కష్టపడ్డాడు, అప్పుడు సామాన్యంగా సాగుతుందని సాగనిస్తే ఇబ్బంది లేదు. మనకి ఏదైనా ఆటంకం వస్తే సహజంగా మనిషి యొక్క తత్వం ఏమిటి అంటే ఆటంకం వస్తే దాన్ని అధిగమించాలి ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే. ఇప్పుడు కొంతమంది కొన్ని ఆటలు ఆడుతూ ఉంటారు, దాంట్లో ఎక్కడ పోయిందో అక్కడే సంపాదించుకోవాలని ఇంకాస్త పెడుతూ ఉంటారు పెట్టుబడి. అలాగే శ్రమ కూడా ఇంకాస్త ఎక్కువ పెడుతూ ఉంటారు పోయిన చోట సంపాదించడం కోసం అని చెప్పి. అలా పెట్టినందువలన ఈ 10-20 సంవత్సరాల్లో ఏదైతే సాధించారో దాన్ని నష్టపోతూ ఉంటారు. కాబట్టి దోషము గ్రహం వలన ప్రభావం చూపిస్తోంది అనుకున్నప్పుడు పరిహారాల వైపు మాత్రమే ఆలోచించుకుని దోషం ఇచ్చే లౌకిక క్రియ, ఎందుకంటే లౌకిక క్రియ ఎప్పుడు దోషాన్నే ఇస్తుంది, శుభఫలితాన్ని ఇవ్వదు. కారణం ఏమిటి, మనం అప్రయత్నంగా చేసే శ్వాసక్రియ ఏదైతే ఉందో ఉచ్ఛ్వాస నిశ్వాసం అది పాపాన్నే ఇస్తోంది. మాట్లాడుతుంటే ఎదుటివాడికి మేలు కాకపోతే అది దోషమే, మంత్రం అవ్వాలి మాట్లాడే ప్రతి మాట. కాబట్టి ఇలాగా ఏ పని లౌకికమైన ప్రయత్నంలో చేసినా దోషాన్నే ఇస్తుంది. కాబట్టి ఆ దోషము మనిషిని ప్రభావితం చేయకూడదు అనుకున్నట్లయితే దోష సమయంలో అప్రయత్నంగా కూడా లౌకిక ప్రయత్నానికి ప్రాధాన్యాన్ని ఇవ్వకూడదు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఈ దశల క్రమాన్ని కూడా గమనించినట్లయితే మనకి ఇన శశి కుజ రాహు జీవ మందజ్ఞ కేతు భృగుజరితి నవానాం కృత్తికాది క్రమేణ అన్నారు. ఈ రవిదశతో ప్రారంభమవుతోంది. ఏమిటి అంటే తేజో రూపంలో శిశువు జన్మిస్తాడు సహజంగా గమనించినట్లయితే. ఆ తర్వాత మనసు ప్రసన్నంగా ఉంటుంది, విషయాలన్నీ సేకరిస్తాడు. ఆ తర్వాత ఉత్సాహం ఎక్కువ ఉంటుంది యువ వయస్సులో, దాన్ని అమలు చేయడానికి ప్రయత్నం చేస్తాడు. తర్వాత రాహు అమలు చేసిన దాని ద్వారా ఏదైనా సాధించాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు, ఆశ పెరుగుతుంది. తర్వాత గురుడు ఈ ఆశ వలన ఏవో ఒక ఆటంకాలు ఇబ్బందులు వస్తూ ఉంటాయి, దానివల్ల కొంత జ్ఞానాన్ని పొందుతాడు. ఆ జ్ఞానాన్ని పొందిన తర్వాత శని దగ్గరికి వచ్చేప్పటికి వైరాగ్యాన్ని పొందుతాడు. తర్వాత బుధుడు దానివల్ల వచ్చే ప్రయోజనాన్ని, అంటే బుధుడు కేవలం వ్యాపార దృక్పథంతో చూసేవాడే కాడు, అటు ఆత్మజ్ఞానానికి కూడా బుధుడు సంకేతమే ఒక రకంగా. కాబట్టి అక్కడ పొందే జ్ఞానం వేరుగా ఉంటుంది. ఆ జ్ఞానము తనకి ప్రయోజనాన్ని ఇస్తుంది, తన చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా ప్రయోజనాన్ని ఇస్తుంది. ఎందుకంటే అప్పటి వరకు ఏవైతే దశలు నడిచాయో వాటన్నింటి దృష్ట్యా వాడు తన మేలు ఒకటి చూసుకున్నందువల్ల ప్రయోజనం లేదు, స్వార్థంతో వ్యవహరించినందువల్ల ప్రయోజనం లేదు, అందరినీ కలుపుకోవాలనే దృష్టిని కూడా ఇస్తూ ఉంటారు. అందుకే పెద్దవాళ్ళు స్వార్థంతో ఆలోచించకుండా అందరికీ మేలు జరగాలని ఆలోచిస్తూ ఉంటారు. అలాగనమాట, అదొక అనుభవం. తర్వాత కేతువు, తర్వాత శుక్రుడు. ఈ శుక్రుడు వచ్చేటప్పటికి పూర్తిగా సౌఖ్యాన్ని పొందుతున్నాను అనే భావన రిటైర్మెంట్లో వస్తుంది. ఇలా అర్థం చేసుకుంటే ఏ సమయంలో ఏది చెయ్యాలో అది పాజిటివ్గా ఉండాలి అంటే పరిహారాలను అనుసరించాలి, అభివృద్ధిని ఇవ్వాలి అంటే పుణ్యం కాపాడాలి. కాబట్టి శుభఫలితం వచ్చే సమయంలో దానికోసం ఎక్కువ ప్రయత్నం చేయాలి. చాలా బాగుంది.